నమస్కారం. మనకి సంకటహర చతుర్థి అని చెప్తూ ఉన్నాము. అయితే మనకు నెలకి 2 చవితులు వస్తూ ఉంటాయి. ఒకటి శుక్లపక్ష చవితి, ఇంకోటి కృష్ణపక్ష చవితి. శుక్లపక్ష చవితి అంటే పౌర్ణమికి ముందుగా వచ్చే చవితి ఏదైతే ఉందో అది ఇష్ట చవితి, కామ్య చవితిగా చెప్తూ ఉంటారు. అంటే వినాయకుడికి ఆరాధన ఈ చవితి నాడు చేస్తున్నట్లయితే మన కోరికలు ఏవైతే ఉన్నాయో మనకి అవి తీర్చి స్వామివారు ఉద్ధరిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. దాన్నే ఇష్ట చవితి, కామ్య చవితిగా మనకు పౌర్ణమి ముందు వచ్చే వినాయక చవితిని చెప్తూ ఉంటారు. తర్వాత మనకి పౌర్ణమి నుంచి అమావాస్య మధ్యలో వచ్చే చవితి, పౌర్ణమి తర్వాత నుంచి అమావాస్య తర్వాత మధ్యలో వచ్చేటువంటి చవితి ఏదైతే ఉందో దాన్ని సంకష్టహర చతుర్థి అంటారు. ఈ సంకటహర కానీ సంకష్టహర కానీ చతుర్థి అంటే ఏంటి అంటే సంకటములు అంటే కష్టములు, గొప్ప గొప్ప కష్టాలని తీర్చివేసేటువంటి వాడు అని అర్థం. ఆ చవితి నాడు కనుక వినాయకుడి దర్శనము, వినాయకుడికి అభిషేకములు, అర్చనలు ఏది చేసినా సరే మనకు ఉన్నటువంటి కష్టాలని ఆ స్వామివారు తీసివేస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ 2 చవితులు కూడాను వినాయక ఆరాధన. వినాయకుడికి బెల్లం అంటే చాలా ఇష్టం, అరటి పండ్లు అంటే చాలా ఇష్టము, పానకం అంటే చాలా ఇష్టం. పానకంతో అభిషేకం చేయడం, పానక నివేదన చేయడము ఇటువంటివి చేస్తూ, బెల్లం పానకం అది కూడా ఇలా పానకంతో స్వామివారికి అభిషేక అర్చనలు కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే బాగుంటుంది. వీలుంటే మల్లెపూలు, స్వామివారికి మల్లెపూలు అంటే కూడా చాలా ఇష్టం. అటువంటి మల్లెపూలతో స్వామివారి అర్చన చేసుకున్న స్వామివారి ప్రీతి చెందుతూ ఉంటారు. మనకి కోరికలు తీరాలి, మంచిగా ఉండాలి అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఎటువంటి కష్టము లేదు మనకి అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో శుక్లపక్ష చవితి నాడు వినాయకుడి ఆరాధన చేస్తూ ఉండండి. మనకు కష్టాలు వస్తూ ఉన్నాయి, ఎన్నడూ ఈ కష్టాలు తీరట్లేదు, ఏంటి నాకు ఈ బాధ అని అనుకునేటువంటి వాళ్ళు కృష్ణపక్ష చవితి, దాన్ని సంకటహర చతుర్థి అంటారు. ఆ రోజున స్వామివారిని అర్చించండి. ఈ విధంగా 2 చవితులు ఆరాధించడం వల్ల 2 కోరికలు తీరి 2 ఆ యొక్క కష్టాలు ఏమైనా ఉంటే కూడా తీరి మనల్ని స్వామివారు ఉద్ధరిస్తూ ఉంటారు. కాబట్టి ఆ స్వామివారికి గరికె సమర్పించి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవడము, ఆ స్వామివారికి పానక అభిషేకాలు, పానకము నివేదన చేసి దాన్ని తీర్థంగా స్వీకరించడము, వీలుంటే ఉండ్రాళ్ళు ఇవి చేయడము. మన వినాయక చవితి నాడే అనుకుంటాము, ఎప్పుడైనా కానీ ఉండ్రాళ్ళు స్వామివారికి నివేదన చేయవచ్చు. ఇలా చేస్తూ మనకు ప్రతి సంవత్సరం వచ్చే వినాయక చవితి రోజు కూడా ఆ వినాయకుడిని ఆరాధిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా విఘ్నాలు మన యొక్క కార్యక్రమాల్లో, మనం చేసే పనిలో ఏదైనా విఘ్నాలు కలిగితే ఆ విఘ్నాలను తీసివేసి, విఘ్ననాయకుడు విఘ్నాలకు అధిపతి ఆయన కాబట్టి అటువంటి విఘ్నాలని తీసివేసి స్వామివారు చక్కగా ఉంచుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి గం గణపతయే నమః అనుకుంటూ ఆ స్వామివారికి ఎటువంటి మంత్రాలు రాని వారు ఓం గం గణపతయే నమః అనుకుంటూ ఆ బెల్లం పానకాన్ని స్వామివారికి నివేదన చేసినా సరే ఆ స్వామివారు మనకున్న కోరికలను తీరడం, మనకున్న కష్టాలను తీర్చడం చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేస్తూ ఆ వినాయకుడి అనుగ్రహం పొందాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.